మీడియా మిత్రులకు అట్లాగే ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకత్వానికి ముందుగా విప్లవ అభినందనలు. దీని ఉద్దేశం ఇంతకుముందు మాట్లాడినటువంటి వారు చెప్పారు. ముఖ్యంగా జూన్ 4వ తారీఖున ఎందుకు ఈ సదస్సుని జూలై 4వ తారీఖున ఎందుకు ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం, దీని ప్రాధాన్యత ఏమిటి అనేటువంటి విషయంకి వచ్చినప్పుడు, తెలంగాణ సాయుధ పోరాటం ఏదైతే ఉన్నదో ఆ పోరాటంలో ముఖ్యంగా భూమి కావాలి, భుక్తి కావాలి, ఈ దేశం విముక్తి కావాలి అని చెప్పి ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సాయుధ పోరాటం అనేటువంటి కొనసాగింది. ఆ సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారిగా సాయుధ పోరాటానికి ప్రజాయుద్ధ పందా వెలుగులో పోరాడండి, ఈ ఫ్యూడల్ దోపిడీ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూలదోయండి అని చెప్పి దొడ్డి కొమరయ్య గారు జూలై 4వ తారీఖున శాంతియుత పద్ధతులలో ప్రదర్శన జరుగుతుంటే ఆ ప్రదర్శన మీద భూస్వాముల గుండాలు దాడి చేశారు. ఆ దాడిలో దొడ్డి కొమరయ్య గారు మరణించాడు. తొలి అమరవీరుడు తెలంగాణ పోరాటంలో అమరత్వం పొందినటువంటి ఒక సందర్భాన్ని తీసుకొని ఇక సాయుధ పోరాటమే మార్గం, భూమి కావాలంటే ప్రజలకి ఆ భూమిని భూస్వాముల చేతుల్లో ఉన్నటువంటి దాన్ని పంచాలంటే సాయుధ తిరుగుబాటు తప్ప మరొక మార్గం లేదని చెప్పి అది ప్రజాయుద్ధ పంద మార్గంలో ప్రయాణించండి అని చెప్పి ఆనాడు పిలుపు ఇవ్వటం అనేది జరిగింది. ఆ పిలుపుకి ఎంతో ప్రాధాన్యత నాటి నుండి ఈనాటి వరకు ఉన్నది అనేటువంటి చెప్పి మేము ఈ సందర్భంగా ఈ సదస్సు రోజు దాని ప్రాధాన్యతని వివరించడం కోసం ఈ సదస్సు నిర్వహిస్తున్నాం. అందుకోసమే ఈ రోజు వరకు దాదాపు 80 కోట్ల మంది ప్రజానీకానికి దున్నుకోవటానికి భూమి లేనటువంటిది ఉన్నది. అందుకోసం భూమి ప్రాధాన్యత ఈనాటికి కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా ఉన్నది. ఆ భూమి అంతా ఇవాళ భూస్వాముల చేతిలో, కార్పొరేట్ పెట్టుబడిదారుల చేతిలో, ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి ఒక స్థితి ఉన్నది. అందుకోసమే భూమికి నాటి నుండి ఈనాటికి కూడా ప్రాధాన్యత ఉన్నదనేటువంటి ఒక విషయాన్ని స్పష్టపరచడం కోసమే ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం. ఆ భూమిని ఎలా సాధించగలం అనేటువంటిది అంటే ఆ భూమిని తిరిగి ఆనాటి పిలుపు ఏదైతే ఉన్నదో సాయుధ తిరుగుబాటు, సాయుధ పోరాటం అనేటువంటి పిలుపునిచ్చారో ఆ పోరాటానికి ఈరోజు కూడా ప్రాధాన్యత ఉన్నది అనేటువంటి చెప్పి మరొకసారి మేము స్పష్టం చేయదలుచుకున్నాం. అయితే ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు భూమి సమస్య అనేటువంటిది లేదు, ఆ భూమి సమస్య అనేటువంటిది ప్రాధాన్యత కలిగినటువంటిది కాదు, దేశంలో పెట్టుబడిదారు వ్యవస్థ వచ్చేసింది, అందుకోసమే సాయుధ తిరుగుబాటు అవసరం లేదనేటువంటి పద్ధతులలో కొన్ని కుక్కమూతి పిందెల్లాగా ముందుకొచ్చి దాని ప్రాధాన్యతని దెబ్బతీసేటువంటి విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి ఒక స్థితి ఉన్నది. అది కాదు, ఇదే అనేటువంటి చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అందుకోసమే తెలంగాణ సాయుధ పోరాటం ప్రాధాన్యత అనేటువంటిది అంటే తిరుగుబాటు, సాయుధ తిరుగుబాటు. 1917లో రష్యాలో లెనిన్ నాయకత్వంలో సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే ఆ దేశంలో విముక్తి అనేటువంటిది జరిగాయి. అట్లాగే తిరిగి చైనాలో మావో నాయకత్వంలో దున్నేవానికే భూమి ప్రాతిపదిక మీద చైనాలో కూడా సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే ఆ దేశం విముక్తి అనేటువంటిది జరిగింది. దాని తర్వాత భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలో కూడా విముక్తి అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయంలోకి వచ్చినప్పుడు అది సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది అనేది చెప్పి తెలంగాణ సాయుధ పోరాటం మనకి తెలియజేయబడుతుంది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికే పరిమితం కాలే తెలంగాణ సాయుధ పోరాట పందా, లేదా తెలంగాణ ప్రాంతానికే పరిమితం కాలే, ప్రపంచవ్యాప్తంగా ఈ పందా వెలుగెత్తాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పందా ద్వారా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా విప్లవాలు సాధించాం. భారతదేశంలో కూడా ఈ సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి ఒక విషయాన్ని మరొకసారి స్పష్టం చేసేటువంటి ఒక దాంట్లో భాగంగానే 4వ తారీఖున
సదస్సుని నిర్వహిస్తున్నాం. ఈ సదస్సుకి అన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా విప్లవ శ్రేణులు, రైతాంగం అందరూ హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక రెండోది, విప్లవకారుల ఐక్యత అనేటువంటిది చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది, ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నది. ఈ చీలికలతోటి, పేలికలతోటి ఒకరిని ఒకరు భౌతికంగా నిర్మూలించుకున్నటువంటి ఒక స్థితిని చూసి మేధావులు, విప్లవ అభిమానులు, విప్లవ శ్రేణులు చెందుతున్నటువంటి ఒక స్థితి ఉన్నది. ఈ చీలికల్ని యావగించుకుంటున్నటువంటి ఒక స్థితి ఉన్నది. దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉన్నది. దానికి తావు లేకుండా 4వ తారీఖున మరొకసారి స్పష్టపరిచి విప్లవకారుల ఐక్యత కోసం 2 న్యూ డెమోక్రసీలు సిద్ధమవుతున్నటువంటి ఒక స్థితిని కూడా తెలియజేసేటువంటి దాంట్లో భాగంగానే ఈ సదస్సుని నిర్వహిస్తున్నాం. అందుకోసం ఈ సదస్సుకి అందరూ హాజరై జయప్రదం చేయాల్సిందిగా ప్రజలకి, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి సందర్భంగా పార్టీ శ్రేణులకి పిలుపునివ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ హాజరైనటువంటి పాత్రికేయ మిత్రులకు ముందుగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీల రాష్ట్ర కమిటీల తరఫున వారికి ఆహ్వానం పలుకుతున్నాం. ఇదే నండి ఎర్రని తెలంగాణ, ఇదే నండి ఎర్రని తెలంగాణ, కమ్యూనిస్టు గుండెకాయ కష్టజీవి కలల కోన. మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జూలై 4న 1946న ప్రారంభమైంది. ఈ పోరాటం లక్షలాది మట్టి మనుషులకి, బాంచన్ని కాల్మక్తం దొర అన్నటువంటి మట్టి మనుషులకి ఒక గొప్ప ఆయుధమైంది. వెట్టి చాకిరికి వ్యతిరేకంగా, నిజాం రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, దున్నేవాడికే భూమి కావాలని దాదాపు 5-6 సంవత్సరాల పాటు వీరోచితంగా, సాయుధంగా తెగబడినటువంటి ఈ ప్రాంతంలో ఈ పోరాటాన్ని అంచడం కోసం ఆనాడు ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి నెహ్రూ ప్రభుత్వం కావచ్చు, వల్లభాయ్ పటేల్ ఈ దేశ రక్షణ మంత్రిగా ఉండి ఆయన ఇక్కడ ఉండేటువంటి నిజాం నవాబుతో చేతులు కలిపి అప్పుడప్పుడే కమ్యూనిస్టు భావాలతో కమ్యూను నిర్మాణంలో మొగ్గదొడుతున్నటువంటి ఈ గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఈ వీరోచిత పోరాటాన్ని అణగదొక్కడం కోసం వాళ్ళంతా చేతులు కలిపారు. చరిత్రలో మనం కనుక ఒక్కసారి చూసుకుంటే తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటిది కేవలం ఒక తెలంగాణ ప్రాంతానికో లేదా ఆ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి నల్గొండ జిల్లానో, ఖమ్మం జిల్లానో, వరంగల్ జిల్లాకో పరిమితమైనటువంటిది కాదు. మొత్తం భారతదేశంలో ఉండేటువంటి భూమి సమస్య, ఆ భూమి సమస్య పరిష్కారం అయినప్పుడే, దున్నేవాడికే భూమి దక్కినప్పుడు మాత్రమే ఆ సమాజంలో మార్పులు వస్తాయి. ఆ సమాజము సర్వతోముఖాభివృద్ధికి దారి తీస్తుంది. ఆ సమాజము పురోగమనము, వికాసము అద్భుతంగా ఉంటుందని చాటి చెప్పినటువంటి మొట్టమొదటి పోరాటం భారతదేశంలో మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. అలాంటి సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య నేల కొరిగారు. వందల వేల లక్షల ఎకరాలు కలిగినటువంటి భూస్వాములు, పెత్తందారులు, జాగీర్దారులు, జమీందారులు, దేశముఖులు తెలంగాణనంతా జలగల్లాగా పీడించుకొని మొత్తం పేద ప్రజల్ని వెట్టి చాకిరీకి, బానిసత్వానికి గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఆనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఈ దోపిడీకి వ్యతిరేకంగా, ఈ నిజాం నియంతృత్వం నశించాలని, భూస్వామ్య విధానం రద్దు కావాలని, ఈ దేశంలో దున్నేవాడికి భూమి కావాలని, ఒక్క మాటలో చెప్పాలంటే భూమి భుక్తి విముక్తి
లక్ష్యంగా సాగినటువంటి మహత్తర తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటిది ఎల్లకాలము దాని రిలవెన్స్ ఉంటుంది, ఎల్లకాలము దాని ప్రాసంగికత ఉంటుంది. 78 సంవత్సరాల క్రితం అమరుడు కామ్రేడ్ దొడ్డి కొమరయ్య మరణించినప్పటికీ విష్ణూరు దొరల వాళ్ళ గుండాల కాల్పుల్లో ఆయన అమరత్వం చెందినప్పటికీ ఇవాళటి వరకు కూడా ఆ దొడ్డి కొమరయ్య ఆ అమరత్వం రోజు ప్రారంభమైనటువంటి మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లేవనెత్తినటువంటి మౌలికమైనటువంటి భూమి సమస్య ఈ దేశంలో అనేక పార్టీలు, అనేక ప్రభుత్వాలు, అనేక కూటమిల ప్రభుత్వాలు అది దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఏర్పడ్డప్పటికీ కూడా భూమి సమస్య పరిష్కారం కాలేదు. దున్నేవాడికి భూమి దక్కలేదు. ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా అటు ఢిల్లీ స్థాయిలోనూ ఇటు హైదరాబాద్ స్థాయిలోనూ అనేక భూ సంస్కరణ చట్టాలు రూపొందాయి. ఈ భూ సంస్కరణ చట్టాలు పేదలకు భూములు ఇవ్వలేదు సరికదా. పేదలు అప్పటి వరకు సాగు చేసుకున్నటువంటి అనేక రకాల భూములకి మళ్ళీ ఈ ప్రభుత్వాలు 1990 తర్వాత పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ దేశంలో ప్రధానమంత్రులుగా ఉన్నటువంటి కాలంలో రూపొందినటువంటి ప్రపంచీకరణ విధానాలు, సరణీకరణ విధానాలు మొత్తము భూ సంస్కరణలకు మంగళం పాడాయి. చట్టం అందరికీ సమానం కాదు, చట్టం భూస్వాములకు చుట్టంగా మారింది, పేదలకు శత్రువులుగా మారింది. దున్నేవాడికి భూమి కోసం, బతుకు కోసం చకోర పక్షుల్లాగా సంవత్సరాల తరబడి భూముల కోసం ఎదురు చూస్తున్నటువంటి పేదలకు మళ్ళీ నిరాశ ఎదురై తెగించి పోరాడేటువంటి ఒక నక్సల్బరీ పోరాటం, ఒక శ్రీకాకుళం పోరాటం, ఒక ముషారి పోరాటం, ఒక గోపి వల్లభూర్ పోరాటం, అంతెందుకు మన తెలుగు నేల మీద ఉన్నటువంటి గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో ఒక గొప్ప ప్రతిఘటన పోరాటం అమరుడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి, కామ్రేడ్ రామనరసయ్య గారి నాయకత్వంలో ముందుకొచ్చి లక్షలాది ఎకరాల భూముల్ని పంచినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకి, విప్లవకారులకు ఉన్నది. అందుకని ఇవాళ జూలై 4 అనేటువంటిది కమ్యూనిస్టు విప్లవకారులకి ఒక ముఖ్యమైనటువంటి రోజు, ఒక ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి ఒక దినము. ఎందుకంటే భారతదేశంలో భూమి సమస్య అత్యంత కీలకమైనది, అత్యంత మౌలికమైనటువంటి సమస్యగా కమ్యూనిస్టు విప్లవకారులు ప్రాణాలకు తెగించి రక్తాన్ని దారపోస్తూ అనేక కేసులకి, అనేక నిర్బంధాలకి వాటన్నిటిని కూడా తట్టుకొని నిలబడ్డటువంటి చరిత్ర విప్లవ కమ్యూనిస్టులకు ఉన్నది. కాబట్టి ఈ 78వ దొడ్డి కొమరయ్య గారి 78వ వర్ధంతి సందర్భంగా 2 సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీలు కారణాలు ఏమైనప్పటికీ గత 10 సంవత్సరాలకు పైగా విడివిడి నిర్మాణాలుగా ఉంటున్నటువంటి ఈ 2 పార్టీలు ఈ మధ్యకాలంలో సమావేశాలు నిర్వహించుకొని 2 పార్టీలు ఒకే న్యూ డెమోక్రసీగా ఐక్యం కావాలి అనేటువంటి ఒక విలీన క్రమం ఏదైతే ప్రారంభమైందో ఆ క్రమంలో భాగంగానే సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ 2 పార్టీలు ఈ దేశంలో భూమి సమస్యను ముందుకు తెచ్చినటువంటి గొప్ప తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడుగా ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య వర్ధంతి సందర్భంగా భూమి సమస్య మీద ఖమ్మంలో ఒక రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించాలని తలపెట్టాం. ఈ సదస్సుని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సదస్సును జయప్రదం చేయడం అని అంటే, ఈ సదస్సుకు సంబంధించినటువంటి ప్రచారాన్ని మనం కొనసాగించడం అంటే భూమి సమస్యని మళ్ళొక్కసారి ఎజెండా మీదకి తీసుకురావడం, అట్లాగే వివిధ రకాలుగా చీలినటువంటి నిజమైనటువంటి విప్లవకారులు ఐక్యం కావాల్సినటువంటి ఒక జరూరు కర్తవ్యాన్ని కూడా సాధించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి ధన్యవాదాలు. ఇప్పుడు పార్టీ రాష్ట్ర